భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మొదటగా అందరూ చెప్పే పేర్లు అంబానీ లేదా అదానీ. కానీ వీరిద్దరికంటే ఎక్కువ ధనం వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. దాదాపు 8,66,000 ఆస్తులు ఏంటి, దాదాపు 8.5 లక్షల ఆస్తులు వీరి దగ్గర ఉన్నాయి. ఒక్క ఆస్తి యొక్క విలువ యావరేజ్ గా 10 లక్షలు అనుకున్నా ఎన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ వీరి దగ్గర ఉన్నాయో చూసుకోవచ్చు. వీరి దగ్గర దాదాపు 8 లక్షల ఎకరాల భూమి ఉంది. 8 లక్షల గజాలు కాదు, ఎకరాలు ఉంది. 30 చండీగఢ్ సిటీస్ ను కలిపితే ఎంతైతే ల్యాండ్ మాస్ ఉందో అంత మాస్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఢిల్లీలోని 77% భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. తాజ్ మహల్, జమా మసీద్, మొన్న వరకు ఉన్న బాబ్రీ మసీద్, ఇప్పుడున్న జ్ఞాన్వాపి మసీద్, ద్వారకాలోని 2 దీవులు మావే అని వక్ఫ్ బోర్డు అంటోంది. ఇంకా అయిపోలేదు. వక్ఫ్ బోర్డు గురించి విషయాలు తెలిసి ఆశ్చర్యపోతారు. ముంబైలో ఉన్న అంబానీ యాంటీలా 16,000 కోట్ల ఇల్లు కూడా వక్ఫ్ బోర్డు ల్యాండ్ మీద కట్టినట్లు కేసు ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, ఒకవేళ ఫ్యూచర్ లో తాను గనక పవర్ లో వస్తే అంబానీ ఇంటి ల్యాండ్ ను వక్ఫ్ బోర్డు కు తిరిగి అప్పగిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ